నరసింహస్వామిని అంటే ఉగ్రమైన మాంసం జలంతో సర్వముఖం నృసం భీషణ భద్రం మృత్యుం మృత్యుం నమామ్యం. ఆయన్ని దర్శించుకోవడం ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. ఇవాళ మళ్ళీ వస్తాను. ఈ చిత్రం నాకు తెలుసు. ఈ చిత్రానికి ఎట్లాగైతే ఆనాడు ఒక కాలం ఎదురు చూసిందో కోలమానానికి ఈ జంబూద్వీప ఎలాగైతే నాకు ఒక ఈ ప్రకృతి అష్టదిక్కులు లేకపోతే పంచభూతాలు ఎలాగైతే మాకు ఒక గుర్తింపు కావాలి అని ఎదురు చూసి సకపురుషుడు ఈ యొక్క శాతకర్ణి అవతరించాడో అలాగే మా షూటింగ్ జరిగిన రోజులు కూడా ఎప్పుడు ఎటువంటి అంతరాయం కానీ ఎటువంటి ఆటంకం కానీ కలగకుండా నిరాటంకంగా అద్భుతంగా షూటింగ్ జరిగింది. ప్రకృతి కూడా సహకరించింది. ఒకనొక సందర్భంలో మధ్యప్రదేశ్లో పోయి షూటింగ్ చేస్తుంటే మొత్తం భారతదేశంలో అంతా వర్షం పడుతూ అవుట్డోర్ అంటే బయట షూటింగ్లు చేస్తే స్టూడియో బయట షూటింగ్లు జరుగుతున్న షూటింగ్లు అన్ని కూడా ఆగిపోయినాయి. మా ఒక్క షూటింగ్ తప్ప మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేస్తున్నాం. ఏదో భోజన విరామ సమయంలో వర్షం పడేది. మళ్ళీ భోజనాలు అవ్వగానే మళ్ళీ మేమంతా సమాయత్తమైనప్పుడు మళ్ళీ షూటింగ్కి వెళ్దామని ఆగిపోయింది వర్షం. అలా ఎంతో అద్భుతంగా ప్రకృతి కూడా ఎంతో ఆనందిస్తుంది. ఇవాళ మా అందరి అదృష్టం. ఇవాళ నిర్మాతలు మా రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు, బీబో శ్రీనివాస్ గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు. వాళ్ళంతా ఒక మంచి చిత్రాన్ని అందించాలి అని మంచి సత్సంకల్పంతో ఈ చిత్రాన్ని ఆరంభించడం జరిగింది. అలాగే ఇక కృషి గారు మన తెలుగు పరిశ్రమే కాదు యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ గౌరవించదగ్గ దర్శకులు ఆయన. ఎందుకంటే ఇవాళ ఎన్నో సినిమాలు చేశారు ఆయన తెలుగులో. ఐదు సినిమాలు, ఆరో సినిమా మనం చూసుంటాం. సినిమాకి ఎటువంటి పోలిక లేకుండా ప్రజలకి ఏదో మంచి సినిమా ఒక కొత్తదనం సినిమాకి వ్యత్యాసం చూపించాలని ఏదో కొత్తదనాన్ని అందించాలని ఎప్పుడు ఉవ్విళ్ళూరే వ్యక్తి మన డైరెక్టర్ కృషి గారు. ఆయన ఇవాళ మన తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి కావడం, దర్శకుడు కావడం మనందరి అదృష్టమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ చిత్రం ద్వారా నాన్నగారు అన్నట్టు నేను అన్నట్టు నరసింహనాయుడులో ఏంటి కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి మా ఈ యొక్క ప్రయత్నం చిన్న ప్రయత్నం ఉంటాం. మేము చిన్న ప్రయత్నాలు పెద్ద ప్రయత్నాలు చేస్తాం. ఈ పెద్ద ప్రయత్నాలకి ఎంతో పెద్ద మనసుతో ఆదరిస్తారని చిత్రం ఘనమీజం సాధిస్తుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను.